రతన్ టాటా, శంతను నాయుడు వ్యాపార దిగ్గజానికి మన కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరి అనుబంధం ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తెలుగు వ్యక్తే. అతనే శంతను నాయుడు. రతన్ టాటాకు అందరూ ఒక ఎత్తు అయితే శంతను నాయుడు ఒక ఎత్తు. శంతను నాయుడు అంటే ఆయన ఏదో పెద్ద వయస్కుడు కాదు, బడా పారిశ్రామికవేత్త కాదు. ఒక 31 ఇయర్స్ యువకుడు, యుగ కార్మికుడు మరియు యువ ప్రతిభా స్నేహం. విభిన్నత దృక్పథంతో దారులు వెతుక్కునే రెండు జాతకాలు. రతన్ టాటా, శంతను నాయుడు మధ్య ఉన్న అనుబంధం ఒక స్ఫూర్తిదాయకమైనది. ఇది వయస్సు లేదా సంపదతో సంబంధం లేకుండా నిబద్ధత, గౌరవం మరియు మానవత్వంతో నిండిన ఒక స్నేహం. ఇద్దరి జీవితాలను మొదటిసారి కలిపిన సంఘటన 1993లో పూణేలో జన్మించిన శంతను నాయుడు చిన్నప్పటి నుండి జంతువు ప్రేమికుడు. తన చిన్ననాటి నుంచే మూగజీవాల మీద ఆత్మీయత పెంచుకున్నాడు. ఒకరోజు రోడ్డు ప్రమాదంలో కుక్క మరణించడాన్ని చూసిన తరువాత శంతను జీవిత మార్గాన్ని మార్చుకున్నాడు. ఈ సంఘటనతో ఆయన మెటోపాస్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ వీధి కుక్కలను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రయత్నం రతన్ టాటా దృష్టిలో పడింది. అప్పుడే మొదలైంది ఈ ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం. సేవలో శంతను చూపించిన కృషి, జంతువుల పట్ల ఉన్న ప్రేమ రతన్ టాటాను ఆకట్టుకుంది. ఈ విధంగా వీరి మధ్య ఆత్మీయ స్నేహం మొదలైంది. శంతను చేసిన రేడియం బెల్ట్ ప్రాజెక్టుకు రతన్ టాటా నిధులు సమకూర్చడంతో ఈ స్నేహం మరింత బలపడింది. సమాజంలో మార్పు కోసం చేసిన కృషి వీరిద్దరి అనుబంధాన్ని మరింత గాఢం చేసింది. రతన్ టాటా తన జీవితంలో ఎంతో మందిని కలిశారు, కానీ శంతను నాయుడు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వీరి స్నేహం కేవలం వయసు మీద ఆధారపడలేదు, మానవతా విలువల మీద ఆధారపడింది. రతన్ టాటా తన మనసులోని ఆత్మీయతను ఈ యువకుడిలో చూసుకున్నారు. రతన్ టాటాకు పెట్స్ అంటే ఎంతగానో ఇష్టపడేవారు. శంతను కూడా అచ్చం అలాగే ఉండడంతో ఇద్దరి మధ్యలో స్నేహబంధం మరింత బలపడింది. పిల్లలుగా మారిన స్నేహితులు. రతన్ టాటా తన యావత్ వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం చేశారు, కానీ శంతను నాయుడిని ఒక కొడుకులా భావించారు. శంతను నాయుడు టాటా ట్రస్ట్ చైర్మన్ వద్ద మేనేజర్గా నియమితులవ్వడం అనేది ఒక మైలురాయి. అప్పుడు నుంచి ఈ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. రతన్ టాటా ఎక్కడికి వెళ్ళినా శంతనును పిలుస్తారు. సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిగత విషయాలు అన్నిటిలోనూ వీరి మధ్య ఉన్న స్నేహం లోతును చూపుతాయి. స్నేహం పుస్తకంలో శంతను తన పుస్తకంలో రతన్ టాటాతో ఉన్న స్నేహాన్ని, పాఠాలను సవివరంగా పేర్కొన్నారు. ఐ కేమ్ అపాన్ ఏ లైట్ హౌస్ అనే పుస్తకంలో రతన్ టాటా ఎలా తనకు మార్గదర్శకుడు అయ్యారో వివరించారు. రతన్ టాటా శంతను నాయుడుని తన స్నేహితునిగా మాత్రమే కాకుండా సహాయకుడిగా, కుటుంబ సభ్యుడిగా భావించారనే విషయం అందరికీ స్పష్టమైంది. ఈ దేశం ఒక నేషనల్ ఐకాన్ని కోల్పోయింది. రతన్ టాటా మన మధ్య లేరన్న విషయం కలిచివేస్తుంది. గొప్ప వ్యాపారవేత్త, అంతకు మించిన మహామనిషి, మానవతావాది, వ్యాపారానికి విలువలు జోడించిన వ్యక్తి, దిగ్గజ కార్పొరేట్లకు అందనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్ టాటా. మన దేశంలో చూస్తున్న స్టార్టప్స్కి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ దేశం నివాళులు అర్పిస్తోంది. వాస్తవానికి రతన్ టాటా తన దశాబ్దాల వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం చేశారు. ఇంకా చాలామంది ఉద్యోగులతో సన్నిహితంగా ఉండడం, వారిపై అభిమానం చూపడం ఇవన్నీ చూసే ఉంటాం. కానీ రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తెలుగు వ్యక్తే. అతనే
శంతాను నాయుడు. వ్యాపార దిగ్గజానికి కుర్రోడు ఎలా సహాయకుడిగా మారాడంటే, సామాజిక కార్యకర్తగా, జంతు ప్రేమికుడిగా, రచయితగా, యువ పారిశ్రామికవేత్తగా సమాజంలో మార్పు తీసుకురావడానికి శంతాను నాయుడు కృషి చేశారు. ఈ గుణగణాలే శంతాను నాయుడుని రతన్ టాటాకు అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారేలా చేశాయి. మూగజీవాల సంరక్షణతో మొదలైన వీరిద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అనంతరం సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు. 2014లో పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శంతాను నాయుడు బిజినెస్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. జంతు ప్రేమికుడైన శంతాను నాయుడు సామాజిక సేవ కోసం మెటోపాస్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ వీధి కుక్కలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఇంటికి వస్తున్న క్రమంలో ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూశాడు. ఈ సంఘటన అతన్ని ఎంతగానో కలిచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్టులను రూపొందించాడు. దీనికోసం విరాళాలు సేకరించాడు. ఈ బెల్ట్ ధరించిన కుక్క రోడ్డు మీదికి వెళ్ళినప్పుడు బెల్టులోని రంగులు వాహనాల హెడ్లైట్స్కు మెరిసిపోతాయి. దీనితో వాహనదారులు నెమ్మది కావడమో బండిని ఆపేయడమో చేస్తారనేది శంతాను ఆలోచన. ఈ క్రమంలో వాహన డ్రైవర్లకు కూడా మూగజీవాలపై అవగాహన కల్పించారు. అయితే చాలామంది మూగజీవాలకు అలాంటి బెల్టులు కావాలని కోరడంతో శంతాను తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీకు లేఖ రాశాడు. దీనితో ఈ విషయం రతన్ టాటా దృష్టికెళ్ళింది. ఆ తరువాత ముంబైకి రావాలంటూ ఆహ్వానం పంపారు. శంతానుతో మాట్లాడిన రతన్ టాటా వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అలా శంతాను నాయుడు మెటోపాస్ సంస్థ ముందుకు సాగింది. అంతేకాకుండా ఇన్వెస్టర్స్, బిజినెస్ స్థాపించేవారు, ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఆన్ యువర్స్ కోర్స్ అనే కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్, అలాగే యువతకు ఉపాధి కల్పించడం కోసం గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. వీటిలో సైతం టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా జంతువుల కోసం ఓ హాస్పిటల్ సైతం ప్రారంభించింది రతన్ టాటా గ్రూప్. ప్రస్తుతం టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్మాల్ యానిమల్ హాస్పిటల్ డైరెక్టర్ కూడా శంతాను నాయుడే ఉన్నారు. తొలుత ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టడం అచ్చం తనలానే పెట్ లవర్ అయిన శంతానును రతన్ టాటా అక్కున చేర్చుకున్నారు. అతన్ని పిలిచి పలు విషయాలను ముచ్చటించేవారు. ఆ తరువాత ఈ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్ళిందంటే మేనేజర్గా చేరాలంటూ రతన్ టాటా శంతానును కోరే వరకు వెళ్ళింది. శంతాను టాటా గ్రూప్లోనే అప్రెంటిస్ చేసి ఆయన ట్రస్ట్లోనే శంతానును మేనేజర్గా నియమితులయ్యారు. ఇలా అనతి కాలంలోనే టాటా ట్రస్ట్ చైర్మన్గా ఉన్న రతన్ టాటాకు మేనేజర్గా 2018లో చేరారు శంతాను నాయుడు. శంతాను నాయుడు, రతన్ టాటా 10 ఏళ్ల స్నేహ ప్రయాణంలో వారిద్దరూ ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని సంభాషించుకోవడం వరకు వెళ్ళింది. రతన్ టాటాకు స్నేహితుడు, సహాయకుడు, మేనేజర్ శంతాను నాయుడు సైతం కన్నీటి నివాళులర్పించారు. నా ప్రియమైన లైట్ హౌస్కి వీడ్కోలు, నా జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటాను అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా రతన్ టాటా మృతి పట్ల శంతాను నాయుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా స్పందించారు. సుదీర్ఘమైన స్నేహంలో ఓ గ్యాప్ ఏర్పడింది. చిరస్మరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ నా జీవితాంతం గడుపుతూనే ఉంటాను. ఆ గ్యాప్ను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రియమైన లైట్ హౌస్కు వీడ్కోలు అంటూ శంతాను నాయుడు పోస్ట్ చేశారు. రతన్ టాటా మరియు శంతాను నాయుడు మధ్య ఉన్న ఈ ప్రత్యేక స్నేహం, నమ్మకం, నిబద్ధత మరియు
పూజ్యమైన అనుబంధానికి ప్రతీక. వ్యాపార రంగంలో శంతను నాయుడు చేసిన కృషికి రతన్ టాటా మద్దతు ఇవ్వడమే కాకుండా శంతనులో ఉన్న స్నేహపూర్వకత, జంతు ప్రేమ మరియు సామాజిక సేవలను కూడా ఆయన ఎంతో ప్రేమతో అక్కున చేర్చారు. శంతను నాయుడు తన పని, ఆలోచనలు మరియు కృషితో రతన్ టాటా గుండెల్లో స్థానం సంపాదించారు. రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి మిత్రుడుగా శంతను నాయుడుని ఎంచుకోవడం అతని ప్రత్యేకతను చూపిస్తుంది. వయసు అంతరాలు, స్థాయి భేదాలు మరియు వ్యక్తిగత నేపథ్యాలు ఎలా విభిన్నమైనా ఒక మంచి హృదయం మరియు సమాజం కోసం చేయాలనుకునే సంకల్పం కలిగిన వ్యక్తులు ఎప్పుడు కలుసుకుంటారు. ఈ స్నేహం, ఈ అనుబంధం అన్ని వయసులకు, అన్ని తరాలకు స్ఫూర్తినిస్తుంది. రతన్ టాటా అంటేనే కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, ఒక మంచి మనస్కుడు, జాగ్రత్తగా అందరినీ అక్కున చేర్చుకునే వ్యక్తి. ఆయన సాధించిన విజయాలు మాత్రమే కాకుండా ఆయన మానవతా విలువలు కూడా మనకు స్ఫూర్తి కావాలి. రతన్ టాటా మరియు శంతను నాయుడు మధ్య ఈ పూర్వకాల స్నేహం మనందరికీ ఒక గుర్తు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, మనం ఎవరికైనా ఒక మంచి స్నేహితుడిగా, సహాయకుడిగా ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఈ సంఘటనలు, ఈ స్నేహం మనకు ఎన్నో ముఖ్యమైన జీవన పాఠాలను నేర్పిస్తుంది. రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తులు మనతో ఉన్నప్పుడు మనం కూడా అలాంటి గొప్ప వ్యక్తులు అవడానికి అవకాశం ఉంటుంది. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.